వెల్కమ్ టు KKPBT ఆన్లైన్ ట్రైనింగ్ బై విక్కీ. హాయ్ ఫ్రెండ్స్, మన అందరి రోజువారీ జీవితంలో AI ఒక భాగమైపోయింది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు AIలో ఎన్ని రకాలు ఉన్నాయో? ChatGPT, సిరి లేదా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఒకే రకమైన AI నా? ఈ వీడియోలో మనం AI రకాల గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. సామర్థ్యం లేదా కేపబిలిటీ ఆధారంగా ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. 1 నారో AI, 2 జనరల్ AI, 3 సూపర్ AI. మొదటిది నారో AI లేదా వీక్ AI. ఈ పేరులోనే ఉంది. ఇది ఒక నిర్ణీత పనిని మాత్రమే చాలా పర్ఫెక్ట్గా చేయగలదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉనికిలో ఉన్న AI అంతా నారో AIనే. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నెట్ఫ్లిక్స్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అభిరుచికి తగ్గట్టు కొత్త సినిమాలు ఎలా సజెస్ట్ అవుతాయో గమనించారా? నెట్ఫ్లిక్స్ నారో AI ఆల్గారిథమ్స్ మీ వాచింగ్ హిస్టరీని అనలైజ్ చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా మీకు నచ్చే కంటెంట్ని రికమెండ్ చేస్తాయి. రెండవది జనరల్ AI లేదా AGI, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది మనుషుల మెదడు లాగానే ఆలోచించగలదు, కొత్త విషయాలు నేర్చుకోగలదు మరియు ఎలాంటి సమస్యనైనా మనిషిలాగే సాల్వ్ చేయగలదు. కానీ గుర్తుంచుకోండి, AGI అనేది ఇప్పటివరకు ఒక థియరిటికల్ కాన్సెప్ట్ మాత్రమే. మూడవది సూపర్ AI లేదా ASI, ఆర్టిఫిషియల్ సూపరింటెలిజెన్స్. ఇది మనుషుల కంటే అన్ని రంగాల్లోనూ చురుగ్గా, తెలివిగా ఉండే ఒక ఊహాజనిత స్థాయి. సైన్స్, క్రియేటివిటీ, సోషల్ స్కిల్స్ ఇలా ప్రతి విషయంలోనూ ఇది మానవ మేధస్సును దాటిపోతుంది. కేవలం కేపబిలిటీ మాత్రమే కాకుండా AI ఎలా పనిచేస్తుందో అనే ఫంక్షనాలిటీ ఆధారంగా దీనిని 4 రకాలుగా వర్గీకరిస్తారు. 1 రియాక్టివ్ మషీన్స్, 2 లిమిటెడ్ మెమొరీ, 3 థియరీ ఆఫ్ మైండ్ మరియు 4 సెల్ఫ్ అవేర్నెస్. ఇందులో చివరి 2 ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. సమ్మరీగా చెప్పాలంటే, మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెక్నాలజీ అంతా నారో AI మాత్రమే. AGI మరియు ASI అనేవి భవిష్యత్తు కాన్సెప్ట్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.